Hi and అందరికీ నమస్కారం. Welcome back to Try Technologies. మా ఛానల్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి and also don't forget to comment about your queries and feedbacks. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఏ క్వెరీస్ ఉన్నా పోజ్ అని విల్ ట్రై టు రిప్లై బ్యాక్. సో మనం అన్ని కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో లాట్ ఆఫ్ స్టఫ్ వీఆర్ టాకింగ్. ఓకే, సో ఆల్రెడీ 2 వీడియోస్ చేసిన నేను ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో విల్ డిస్కస్ మోర్ ఆన్ దాట్. ఓకే, సో గెట్ క్వశ్చన్స్ పోస్ట్ చేయమని నేను. సో ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఆన్ దట్ ఎనీవే. కాకపోతే ఏంటంటే గిట్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఎక్కువ అంటే లైక్ రియల్ టైమ్ పర్స్పెక్టివ్లో సో వాట్ ఎగ్జాక్ట్లీ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ బి అనేది నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. మనం ఆల్రెడీ గిట్ అండ్ గిటప్ మన ప్లేలిస్ట్లో ఉంది. ఓకే, సో యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ ఎవ్రీ వీడియో సో దట్ ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్ ఫర్ యూ టు గెట్ ఇన్ టు ది జాబ్స్. కాకపోతే ఏంటంటే రియల్ టైమ్ పర్స్పెక్టివ్లో ఎట్లుంటుంది అండ్ విత్ రెస్పెక్ట్ టు డెవాప్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు డెవలపర్ వాళ్ళు ఏం చేస్తారు. ఓకే, సో అవన్నీ కూడా చూడడానికి ట్రై చేద్దాం సో దట్ you will get a clear picture of what is what. Okay, so మీకు అర్థం అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో నేను ఏమి ఇన్డెప్త్ గా థియరికల్ పార్ట్ లోకి వెళ్తాను. విల్ డైరెక్ట్లీ టాక్ అబౌట్ ఫ్లోస్. ఓకే, సో గిట్ ఫ్లోస్ ఎట్లా ఉంటాయి అండ్ వాట్ ఆర్ ద బ్రాంచెస్. ఓకే, మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటనే దాని గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ గిట్ ఆర్ గిట్ హబ్, ఓకే, సో మీ అందరికీ తెలిసిందే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ రిపాజిటరీస్. ఓకే, సో రిపాజిటరీస్ అంటే జనరల్ గా మనకి షేర్డ్ రిపాజిటరీస్ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో లోకల్ రిపాజిటరీ ఉంటుంది. ఓకే, వాట్ యు మీన్ బై షేర్డ్ రిపాజిటరీ? సో షేర్డ్ రిపాజిటరీ అంటే లైక్ మీ టీమ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ అ టీమ్. ఓకే, సో ఎవ్రీ వన్ ఈజ్ గోయింగ్ టు యూజ్ ద గిట్ హబ్. ఓకే, సో ఇందులో ఉండే రిపాజిటరీని మనం షేర్డ్ రిపాజిటరీ అంటాం. ఓకే, సో రిమోట్ రిపాజిటరీ ఎక్కడ మన టీమ్స్ అన్ని కూడా కొలాబరేట్ అవుతున్నాయో ప్రాజెక్ట్ సోర్స్ కోడ్ ఎక్కడైతే కూర్చుంటుందో దాన్ని మనము ఓకే షేర్డ్ రిపాజిటరీ అంటాం. ఓకే, సో మన సోర్స్ కోడ్ కానివ్వండి, మన టీమ్స్ కొలాబరేట్ కావాలన్నా లేకపోతే ఏదైనా క్రియేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ విల్ బి యూజింగ్ షేర్డ్ రిపాజిటరీ. సో వాట్ డూ యూ మీన్ బై లోకల్ రిపాజిటరీ? లోకల్ రిపాజిటరీ అంటే నథింగ్ బట్ మీ ల్యాప్టాప్. ఓకే, లేకపోతే మీ వర్క్ స్టేషన్. ఓకే, సో వర్క్ స్టేషన్ అంటే లైక్ మీ డెస్క్టాప్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి అయితే మీరు వర్క్ చేస్తున్నారో అది మీ లోకల్ రిపాజిటరీ. అంటే లైక్ మీ లోకల్ రిపాజిటరీ అనేది లైక్ మీ వర్క్ స్టేషన్ ఎక్కడి నుంచి అయితే మీరు కోడ్ ని కమిట్ చేస్తున్నారో దాన్ని మనము లోకల్ రిపాజిటరీ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ లోకల్ రిపాజిటరీ వేర్ యూ విల్ బి కమిటింగ్ ద కోడ్. ఓకే, సో అది రిపాజిటరీస్ లో. వాట్ విల్ బి ది టైప్ ఆఫ్ బ్రాంచెస్? ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఐడియా ఉంటే లైక్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. సో జనరల్గా బ్రాంచెస్లో మనకి ఎట్లా ఉంటుందంటే 2 టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, ఒకటేమో లాంగ్ లివ్డ్ బ్రాంచెస్, ఒకటేమో షార్ట్ లివ్డ్ బ్రాంచెస్. ఓకే, సో అన్న ఈ లాంగ్ లివ్డ్ బ్రాంచెస్ అంటే ఏంది, షార్ట్ లివ్డ్ బ్రాంచెస్ అంటే ఏంటంటే, లాంగ్ లివ్డ్ బ్రాంచెస్ అంటే ఏంటంటే లైక్ త్రూ అవుట్ మీ ప్రాజెక్ట్లో దీస్ బ్రాంచెస్ విల్ బి ఓపెన్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇక్కడ మెయిన్ బ్రాంచ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్ రన్ అవుతుంది అనుకున్నాం. ఓకే, సో ఈ మాస్టర్ బ్రాంచ్ నుంచి ఓకే సో దీన్ని మనము లాంగ్ లివ్డ్ బ్రాంచెస్ అంటాం. సో జనరల్గా ఏం చేస్తున్నాం అంటే మనం ఆర్గనైజేషన్స్లో మెయిన్ బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్లో చేంజెస్ చేయకుండా ఫస్ట్ వాట్ విల్ డూ డెవలప్ బ్రాంచ్. ఓకే, సో డెవలప్ అనే బ్రాంచ్ని మనం క్రియేట్ చేస్తాం. సో మనకి ఎక్కడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద ప్రాజెక్ట్, ఓకే, సో మనం ఏం చేస్తామంటే విల్ pull that, we'll do some changes, then we'll commit that to the main branch. ఓకే, సో ఇట్లా చేస్తాం అనమాట. ఓకే, సో ఇదేంటంటే చాలా చిన్న ప్రాజెక్ట్ ఉంది, ఎక్కువ చేంజెస్ లేవు అంటే మీరు ఇట్లా చేసుకోవచ్చు. బట్ వాట్ ఈస్ షార్ట్ లివ్డ్ బ్రాంచ్? షార్ట్ లివ్డ్ బ్రాంచ్ అంటే లైక్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ మోర్ నెంబర్ ఆఫ్ చేంజెస్. ఓకే, సో మీ కోడ్కి ఎక్కువ చేంజెస్ చేస్తున్నారు మీరు. ఓకే, సో అట్లా అన్నప్పుడు సో here you will have your master branch, then you will have your develop branch, ఆ తర్వాత you will have your feature branches. Okay, feature branches అంటే like it can be opened for small code changes, or లేకపోతే it can be opened to fix some changes in 1 week. Okay, so ఇట్లాంటి చిన్న మోడిఫికేషన్స్ చేస్తున్నప్పుడు మనకి ఫీచర్ బ్రాంచెస్ ఎక్కువగా ఓపెన్ చేస్తాం అనమాట. ఓకే, సో మీది లాంగ్ లివ్డ్ బ్రాంచెసా షార్ట్ లివ్డ్ బ్రాంచెసా అనేది మీ ప్రాజెక్ట్ని బట్టి మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ అగైన్ లైక్ వేర్ యూ విల్ బి పుల్లింగ్ ది కోడ్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ బ్రాంచ్.
నేను ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పిన, లైక్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా కాబట్టి అగైన్ ఐఎమ్ స్ట్రెచింగ్ దిస్ అవుట్. ఓకే, స్ట్రెసింగ్ దిస్ అవుట్ ఏంటంటే ఫీచర్ బ్రాంచ్ అనేది మనము డెవలప్మెంట్ బ్రాంచ్ నుంచే పుల్ చేసుకుంటాం. వీఆర్ నాట్ పుల్లింగ్ ఇట్ ఫ్రమ్ ద మెయిన్ బ్రాంచ్. ఓకే, సో మీరు మెయిన్ బ్రాంచ్ నుంచి తీసుకోకన్నా డెవలప్మెంట్ బ్రాంచ్ నుంచి తీసుకొని ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎనీ మాడిఫికేషన్స్ యూ నీడ్ టు కమిట్ బ్యాక్ టు యువర్ డెవలప్మెంట్ బ్రాంచ్. ఓకే, ఆ తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ దెన్ యూ ఆర్ గోయింగ్ టు కమిట్ టు ది మాస్టర్ బ్రాంచ్. ఇది మనకి షార్ట్ లివ్డ్ బ్రాంచ్ అంటుంది. ఓకే, సో ఫీచర్ బ్రాంచెస్ అన్ని కూడా షార్ట్ లివ్డ్ బ్రాంచెస్. షార్ట్ లివ్డ్ బ్రాంచెస్ అంటే మనం మాడిఫికేషన్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఆ బ్రాంచ్ ని విల్ డిలీట్ దట్ బ్రాంచ్. ఓకే, సో ఆ బ్రాంచ్ మీకు కనిపించదు, ఆ బ్రాంచ్ డిలీట్ అయిపోతుంది. ఓకే, సో అందుకోసమైనా దాన్ని మనం షార్ట్ లివ్డ్ బ్రాంచెస్ అంటాం. షార్ట్ లివ్డ్ బ్రాంచెస్ లో మనకి ఇంకేం బ్రాంచెస్ ఉంటాయంటే హాట్ ఫిక్స్ బ్రాంచ్ కూడా మనకి షార్ట్ లివ్డ్ లోనే వస్తుంది. ఓకే, సో వాట్ డూ మీన్ బై హాట్ ఫిక్స్? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్మాల్ ఇష్యూ వచ్చింది నా కోడ్ లో, ఐ నీడ్ టు ఫిక్స్ ఇట్ ఇమీడియట్లీ. ఓకే, సో నేను చాలా ఇమీడియట్ గా ఫిక్స్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో దెన్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ జస్ట్ ఫిక్స్ ఇట్ అండ్ ఐ విల్ కమిట్ దట్ కోడ్. ఓకే, సో ఇది నా హాట్ ఫిక్స్. ఓకే, సో హాట్ ఫిక్స్ కూడా షార్ట్ లివ్డ్ బ్రాంచెస్. ఓకే, సో హాట్ ఫిక్స్ కానివ్వండి ఫీచర్డ్ బ్రాంచెస్ అన్నిటిని కూడా మనము షార్ట్ లివ్డ్ బ్రాంచెస్ అంటాం. ఎందుకంటే హాట్ ఫిక్స్ అనేది ఏంటంటే ఇమీడియట్ గా మనము ఫిక్స్ చేస్తున్నాం అనమాట. అంటే లైక్ సంథింగ్ వెంట్ రాంగ్, సంథింగ్ గాట్ బ్రోకెన్. ఓకే, సో దానివల్ల మనం ఏం చేస్తామంటే ఇమీడియట్ గా చేంజెస్ చేసి అప్లోడ్ చేసి దాన్ని ఫిక్స్ చేస్తాం. దాన్ని మనం హాట్ ఫిక్స్ అంటాం. ఫీచర్ బ్రాంచ్ అంటే ఏంటంటే యూ విల్ టేక్ 1 week ఆఫ్ టైం లేకపోతే 2 weeks ఆఫ్ టైం ఒక ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేసి మీరు ఒక ఫీచర్ యాడ్ చేయాలనుకుంటే మీ కోడ్ లో యూ గైస్ కెన్ క్రియేట్ అ ఫీచర్ బ్రాంచ్, దెన్ యూ కెన్ కమిట్ దట్ బ్రాంచ్. ఓకే, సో ఇది మీకు లాంగ్ లివ్డ్ అండ్ షార్ట్ లివ్డ్ బ్రాంచెస్ కున్న తేడా. అండ్ ఆల్సో గిట్ కమాండ్స్, ఎక్కువగా యూజ్ చేసే గిట్ కమాండ్స్ ఏంటి మనకి, కమిట్, మర్జ్, పుష్, పుల్. ఓకే, అండ్ ఆల్సో ఫెచ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి జనరల్ అంటే గిట్ లో మనము ఎక్కువ యూజ్ చేసే కమాండ్స్. ఇంకోటి వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి యువర్ పిఆర్. పిఆర్ అంటే నథింగ్ బట్ యువర్ పుల్ రిక్వెస్ట్. ఓకే, ఈ మధ్య ఇంటర్వ్యూలో పిఆర్ అని అంటారు, ఎవరికి కూడా ఫుల్ ఫామ్ చెప్పే అంత ఓపిక ఉండదు. ఓకే, సో పుల్ రిక్వెస్ట్ ని పిఆర్స్ అంటారు. ఓకే, సో ఇది ఏంటంటే రివ్యూ ఫీచర్ అనమాట. ఓకే, సో రివ్యూ ఫీచర్ అంటే మీరు ఏదైనా కమిట్ చేసినా లేకపోతే ఎవరైనా డెవలపర్ కమిట్ చేసినా కానీ రివ్యూ చేస్తాం అనమాట. ఆ కోడ్ ని ఇన్స్పెక్ట్ చేసి మర్జ్ చేయొచ్చా లేదా. ఓకే, సో ఈ చేంజెస్ నేను మర్జ్ చేయొచ్చా లేదా అనేటప్పుడు మనం పుల్ రిక్వెస్ట్ ని క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రివ్యూ ఫీచర్. ఓకే, సో రివ్యూ ఫీచర్ ఏం చేస్తుంది, మీకు అదర్ టీమ్ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ కోడ్ ని ఇన్స్పెక్ట్ చేసి మర్జ్ చేయొచ్చా లేదా, మర్జ్ ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ ఆర్ నాట్ అని చెప్పడానికి కోసమే మనము ఈ పుల్ రిక్వెస్ట్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వెనెవర్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ, సో మేజర్ గా మీరు చూడాల్సింది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంతమంది వర్క్ చేస్తున్నారు. ఓకే, సో హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ ది ఆర్ ఇన్ ది టీమ్. ఓకే, సో మీ టీంలో ఎంతమంది పనిచేస్తున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ టీంలో ఒక 6 members ఉన్నారు అనుకోండి, ఇట్స్ అ వెరీ స్మాల్ టీమ్. ఓకే, లేదు మీ టీంలో 16 members ఉన్నారు అనుకోండి, ఇట్స్ అ వెరీ బిగ్ టీమ్. ఓకే, సో ఎందుకంటే డిఫరెన్స్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు యూ గైస్ నీడ్ టు మెన్షన్ దట్. ఓకే, సో చాలా మంది అడుగుతారు వాట్ ఈస్ యువర్ టీమ్ సైజ్ అంటే ఇంతమంది ఉన్నాము. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఎందుకంటే వెన్ ఎవర్ యువర్ టీమ్ సైజ్ ఇస్ వెరీ లెస్ యూ కెన్ మేనేజ్ ది గిట్ కానివ్వండి కోడ్ కానివ్వండి మీకు ఈజీ టు ట్రాక్. ఓకే, సో బిట్వీన్ ద టీమ్ ట్రాకింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ది లైన్స్ ఆఫ్ కోడ్ కానివ్వండి ద లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, అదే మీకు ఎక్కువ టీమ్ మెంబర్స్ ఉన్నారనుకోండి మీకు ట్రాక్ చేయడం చాలా చాలా హార్డర్ ఉంటుంది. ఓకే, సో చాలా కష్టంగా ఉంటుంది అనమాట ట్రాక్ చేయడం. ఎందుకంటే మీకు ఇక్కడ మేజర్గా ఉపయోగపడేది ఏంటంటే షార్ట్ లివ్డ్ బ్రాంచెస్ ఉంటే ఏంటంటే మనకి మేజర్గా ఎందుకు అడ్వాంటేజ్ అంటే షార్ట్ లివ్డ్ బ్రాంచెస్ మనకి నేను ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసి ఆ బ్రాంచ్ని మర్జ్ చేసేసి డిలీట్ చేసేస్తా. కాబట్టి ఇక్కడ నాకు ఏంటంటే బెనిఫిట్ ఎక్కువ టఫర్గా ఉండదు అనమాట. ఓకే, సో ఈ టీమ్ సైజ్ అనేది కూడా మీరు రెజ్యూమేలో చాలా మంది మెన్షన్ చేస్తారు. ఓకే, సో మెన్షన్ చేస్తున్నప్పుడు యూ గైస్ నీడ్ టు మెన్షన్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ టీమ్ యూ హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్
రిలీజ్ మీరు యూజ్ చేస్తున్నారు అనే దాని గురించి. రిలీజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మంత్లీ రిలీజ్ చేస్తున్నాను నేను కోడ్ని, ఆర్ఎల్స్ నేను క్వార్టర్లీ రిలీజ్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, సో నాకేంటంటే మోస్ట్లీ నాకు లాంగ్ లివ్డ్ బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, చాలా లాంగ్ లివ్డ్ బ్రాంచెస్ ఉంటాయి అండ్ ఆల్సో బ్రాంచెస్ విల్ బి వెరీ లెస్ ఇఫ్ మై టీమ్ ఈస్ స్మాల్. అదే నేను ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ డైలీ ఆర్ వీక్లీ బేసిస్, ఓకే, సో మేజర్గా డైలీ అండ్ వీక్లీ బేసిస్ లో చేసినప్పుడు ఏంటంటే మనకి చాలా తక్కువ లాంగ్ లివ్డ్ బ్రాంచెస్ ఉండాలి, అన్ని కూడా షార్ట్ లివ్డ్ బ్రాంచెస్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనం డైలీ వీక్లీ చేస్తున్నప్పుడు ఇఫ్ యూ సీ దేర్ ఆర్ లాంగ్ లివ్డ్ బ్రాంచెస్ దెన్ దే విల్ బి ఎ క్లమ్జీ. ఓకే, సో చాలా క్లమ్జీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు మేక్ షూర్ లైక్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. ఇది మీరు ఎట్లా డిజైన్ చేసుకోవాలి మీ ప్రాజెక్ట్ కి తగ్గట్టుగా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో నౌ విల్ గో ఇన్ టు ది గిట్ హబ్. ఓకే, సో గిట్ హబ్ లో లాగిన్ చేసి విల్ ట్రై టు క్రియేట్ ఎ రెపాజిటరీ అండ్ విల్ ట్రై టు క్రియేట్ ఎ వెబ్సైట్ అవుట్ ఆఫ్ ఇట్. చూద్దాం మనం ఎట్లా చేద్దామని. ఓకే, ఇది మన గిట్ హబ్. ఓకే, సో యూ గైస్ నో ఆల్రెడీ ట్రైట్రీ టెక్నాలజీస్ గిట్ హబ్ ఇది. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ అ న్యూ రెపాజిటరీ. ఓకే, సో నేను ఏమంటానంటే ట్రైట్రీ టెక్ .github.io. okay, so something like this. Okay, so now I'll create this repository. Okay, so ikkada what I'll do, I'll just create any file. Okay, so I'll say homepage.md. okay, so whatever it is. Okay, so I'll just give h1. This is Traitree Technologies Learning Portal. Okay, I'm just giving a header. So ikkada nenu I'll just say that commit homepage. Okay, commit new file. ఓకే, సో ఇక్కడ నేను కమిట్ చేసిస్తాను. నౌ ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై సెట్టింగ్స్, సో సెట్టింగ్స్లోకి వెళ్ళి పేజెస్లోకి వెళ్ళిన అనుకోండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి డిప్లాయ్ ఫ్రమ్ ఏ బ్రాంచ్ అని ఉంది. ఓకే, సో యూ కెన్ సెలెక్ట్ ఎనీ థింగ్. ఓకే, సో ఇక్కడ మనకి గిట్ హబ్ యాక్షన్స్ ఉంది అండ్ ఆల్సో డిప్లాయ్ ఫ్రమ్ ఏ బ్రాంచ్ ఉంది. ఓకే, సో నేను బ్రాంచ్ నుంచి వెళ్తున్నా. సో నా ఇక్కడ బ్రాంచ్ ఏం సెలెక్ట్ చేద్దాం, మెయిన్ బ్రాంచ్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, సో మనం మెయిన్ బ్రాంచ్ నుంచి వీ కెన్ చూస్ ఎనీ థీమ్. ఓకే, సో for example Kman on this slate. Okay, so we have Maillot. We'll go with slate. Okay, I'll just select theme. Okay, so నేను ఇప్పుడు ఆ థీమ్ ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఐ విల్ గో టు యాక్షన్స్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు యాక్షన్స్, సో నాకు ఇక్కడ యాక్షన్స్ లో ఏంటంటే పేజెస్ బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ అనేది ఒకటి నడుస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నాకు ఇది బిల్డ్ అవుతుందని చూపిస్తుంది, ఇన్ ప్రోగ్రెస్ లో చూపిస్తుంది. ఓకే, సో బిల్డ్ అయిందని చూపిస్తుంది. నౌ రిపోర్ట్ బిల్డ్ స్టేటస్. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ డూయింగ్ రిపోర్ట్ ది బిల్డ్ స్టేటస్. ఐ విల్ వెయిట్ ఫర్ దాట్. ఓకే, ఓకే, సో ఇక్కడ నాకు ఎవాల్యుయేటెడ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో నాకు ఇక్కడ నా గిట్ పేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది traitree.github.io/traitree.github.io అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఓకే, so it should not come this way. Let me this. Okay, this isn't GitHub pages site here. Read a full documentation. Okay, so if I click here, ఇక్కడ ఏంటంటే మనము హోమ్ పేజ్ అని ఇచ్చినాం. ఓకే, సో ఐ జస్ట్ మిస్డ్ ఇట్. ఓకే, సో హోమ్ పేజ్. సో ఇక్కడ traitree.github.io లో దిస్ ఇస్ ట్రైట్రీ టెక్నాలజీస్ లెర్నింగ్ పోర్టల్ అనేసి నా వెబ్సైట్ లాంచ్ అయిపోయింది గిట్ హబ్ లో. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైనా చేంజెస్ చేసిన అనుకోండి నా కోడ్ లో, లేకపోతే ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎనీ చేంజెస్ ఆన్ మై మెయిన్ బ్రాంచ్, ఓకే, సో ఇట్ విల్ చేంజ్ మై వెబ్సైట్. ఓకే, సో ఆ ఫ్లోస్ ఎట్లా ఉంటాయి. ఓకే, సో మనం గిట్ ఫ్లో ఎట్లా ఉంటుంది, హౌ వీ కెన్ డూ దాట్ అనేది చూద్దాము. ఓకే, సో దట్ you will get a clear picture of what I am talking about, like release ఎట్లా ఉంటుంది, హాట్ ఫిక్సెస్ ఎట్లా ఉంటాయి, డెవలప్మెంట్ బ్రాంచ్ ఎట్లా ఉంటుంది. ఓకే, సో లాంగ్ లివ్డ్ బ్రాంచెస్ అంటే ఎట్లుంటాయి అని చూడడానికి ట్రై చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి మనము విల్ సీ లైక్ ఇందాక చెప్పినట్టు లైక్ లాంగ్ లివ్డ్ బ్రాంచెస్ అంటే ఏంటి. ఓకే, సో విల్ డిస్కస్ ఇన్ డెప్త్. ఓకే, సో ఇన్ డెప్త్ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ జనరల్గా ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి, హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది ఇది మెయిన్ బ్రాంచ్. ఓకే, సో దిస్ ఈజ్ మై మెయిన్ బ్రాంచ్ అండ్ దిస్ ఈజ్ మై డెవలప్మెంట్ బ్రాంచ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ యూ విల్ బి హ్యావింగ్ ఇన్ ది మెయిన్ బ్రాంచ్? సో మెయిన్ బ్రాంచ్లో ఎప్పుడైనా సరే మన సోర్స్ కోడ్ ఉంటుంది. ఓకే, సో వాట్ ఎవర్ ద సోర్స్ కోడ్ విచ్ ఈస్ ప్రొడక్షన్ రెడీ. ఓకే, సో ప్రొడక్షన్ రెడీ ఉన్న సోర్స్ కోడ్ అంతా కూడా మనకి మెయిన్ బ్రాంచ్లో ఉంటుంది. సో డెవలప్ బ్రాంచ్లో ఏముంటుంది అంటే లైక్ ఏవైనా డెవలప్మెంట్ చేంజెస్, మనం ఏవైతే డెవలప్మెంట్ చేంజెస్ చేస్తామో ఆ చేంజెస్ అన్ని కూడా నెక్స్ట్ రిలీజ్ కోసం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి డెవలప్మెంట్ బ్రాంచ్లో ఉంటాయి. ఓకే, సో డెవలపర్స్ చేసే డెవలప్మెంట్ చేంజెస్ అండ్ ఆల్సో నెక్స్ట్ రిలీజ్ కోసము కావాల్సిన కోడ్ అంతా కూడా డెవలప్మెంట్ బ్రాంచ్లో ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే విల్ పుల్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద మెయిన్ బ్రాంచ్. ఓకే, సో ఏ చేంజెస్ అయినా కానీ మనము మెయిన్ బ్రాంచ్లో చెయ్యము డైరెక్ట్గా. ఓకే, సో విల్ బి డూయింగ్ ఇట్ ఆన్ ద డెవలప్మెంట్ బ్రాంచ్. డెవలప్మెంట్ బ్రాంచ్లో చేసిన తర్వాతనే విల్ మర్జ్ దట్ ఇన్ టు ది మెయిన్ బ్రాంచ్. ఓకే, దాని గురించి మనం చూసాం ఇట్లా. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు లాంగ్ లివ్డ్ బ్రాంచెస్ అయిపోయింది. నౌ విల్ టాక్ అబౌట్ ఫీచర్ బ్రాంచ్. ఓకే, సో ఫీచర్డ్ బ్రాంచెస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా మినిమల్ రిక్వైర్మెంట్ కోడ్ చేంజ్ ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 1 వీక్ వరకు నేను ఒక సెట్ ఆఫ్ కోడ్ నుంచి ఇప్పుడు లాగిన్ పేజ్ ఉంది అనుకోండి, లాగిన్ పేజ్ని నేను మాడిఫై చేయాలనుకుంటున్నాను. ఓకే, సో వాట్ ఐ డూ, ఐ విల్ గెట్ వన్. ఓకే, ఐ విల్ పుల్ సంథింగ్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ బ్రాంచ్. ఓకే, ఇవన్నీ కూడా ఫీచర్ బ్రాంచెస్. ఓకే, సో ఇంకో డెవలపర్ ఉన్నాడు అనుకోండి, హీ మైట్ బి పుల్లింగ్ సమ్ అదర్ ఫీచర్. ఓకే, సో ఇంకో ఫీచర్ పైన పనిచేస్తున్నాడు అనుకోండి. ఓకే, సో ఈ టోటలీ డిపెండ్స్. ఓకే, సో హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అనేది. తర్వాత హీ మైట్ కమిట్ టు దిస్ డెవలప్మెంట్ బ్రాంచ్, అగైన్ హీ మైట్ పుల్ ఇట్. ఓకే, సో అగైన్ హీ మైట్ హ్యావ్ డన్ సమ్ చేంజెస్. ఓకే, ఆ తర్వాత అగైన్ హీ మైట్ హ్యావ్ కమిటెడ్ ఇట్. ఆర్ ఎల్స్ ఇంకో ఫీచర్ బ్రాంచ్ ఉంది. ఓకే, సో హీ మైట్ హ్యావ్ కమిటెడ్ దిస్ ఇన్ ద డెవలప్మెంట్ బ్రాంచ్. ఓకే, సో ఇట్లా ఫీచర్ బ్రాంచెస్లో ఏం చేస్తున్నామంటే మనము ఫీచర్ బ్రాంచెస్ అంటే వీఆర్ వర్కింగ్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ద ఫీచర్. ఓకే, సో ఇట్ మైట్ బి ఏ లాగింగ్ పేజ్, ఏదైనా అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ సపరేట్ బ్రాంచ్, సింగిల్ ఫీచర్ పైన వర్క్ చేస్తున్న బ్రాంచ్. అంటే ఏదైనా ఒక ఫీచర్ పైన బంద్ చేస్తుంటే సో విల్ బి క్రియేటింగ్ అ ఫీచర్ బ్రాంచ్. ఓకే, సో సింగిల్ న్యూ బ్రాంచ్ మనం ఫీచర్ బ్రాంచ్ అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రిలీజ్ బ్రాంచ్. ఓకే, సో వాట్ డూ యూ మీన్ బై రిలీజ్ బ్రాంచ్? సో ఇప్పుడు నాకు నౌ యూ హ్యావ్ సీన్ మై ఫీచర్ బ్రాంచ్. రిలీజ్ బ్రాంచ్ అంటే ఏంటంటే సో నౌ ఐ హ్యావ్ సంథింగ్. ఓకే, సో ఇక్కడ నాకు కోడ్ రెడీ ఉంది అనుకోండి. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ అ రిలీజ్ బ్రాంచ్. ఓకే, సో రిలీజ్ బ్రాంచ్ అంటే ఏంటంటే లైక్ ఇట్ ఈస్ ఆల్సో లైక్ సంథింగ్ లైక్ నేను కోడ్ చేసిన ఇక మళ్ళీ తర్వాత ఆ బ్రాంచ్లో నేను ఏ చేంజెస్ చెయ్యొద్దు. ఓకే, సో ఐ డోంట్ నీడ్ టు డూ ఎనీ చేంజెస్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ చేంజెస్ యూ నీడ్ టు చేంజ్, యూ నీడ్ టు put that on the main branch and you need also put that on the development branch. మీరు డెవలప్మెంట్ బ్రాంచ్ కి మర్జ్ చేయాలి అండ్ ఆల్సో యూ నీడ్ టు మర్జ్ దట్ ఆన్ ద మెయిన్ బ్రాంచ్. దీన్ని మనం రిలీజ్ బ్రాంచ్ అంటున్నాం. ఓకే, సో రిలీజ్ బ్రాంచ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫీచర్ పైన పనిచేసిన, ఆ ఫీచర్ పనిచేసిన తర్వాత డెవలప్మెంట్ బ్రాంచ్ లోకి నేను మర్జ్ చేసేసిన. సో నౌ ఐఎమ్ రెడీ ఫర్ ద రిలీజ్. సో నేను ఫీచర్ బ్రాంచ్ ని క్రియేట్ చేస్తా. నేను ఫీచర్ బ్రాంచ్ ని క్రియేట్ చేసినప్పుడు ఫ్రమ్ ఫీచర్ బ్రాంచ్ అంటే నేను ఆ ఫీచర్ బ్రాంచ్ నేను ఇక టచ్ చేయను అనమాట. అంటే ఇట్ ఈస్ రెడీ టు ప్రొడక్షన్. ఓకే, సో రిలీజ్ బ్రాంచ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఆల్రెడీ రెడీ టు ప్రొడక్షన్. ఓకే, మీకు ఎక్కడైనా ఫీచర్ బ్రాంచ్ లో మైనర్ చేంజెస్ చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. రిలీజ్ బ్రాంచ్ అని క్రియేట్ చేసేదే మనము ఇట్ ఈస్ ప్రొడక్షన్ రెడీ ఉంది, మనం రిలీజ్ చేస్తున్నామని దాని అర్థం. ఓకే, సో వన్స్ ఇట్ ఈస్ రెడీ విల్ మర్జ్ దట్ ఇన్ టు ది మెయిన్ బ్రాంచ్. మీరు ఏదైనా చేంజెస్ చేస్తే యూ విల్ బి మర్జింగ్ దట్ ఇన్ ది డెవలప్మెంట్ బ్రాంచ్ ఆల్సో. ఓకే, సో మీరు ఇక్కడ రిలీజ్ బ్రాంచ్ అనేది యూఆర్ మర్జింగ్ దిస్ ఇన్ ది మెయిన్ బ్రాంచ్ అండ్ ఆల్సో ఇన్ ది డెవలప్మెంట్ బ్రాంచ్. రెండిట్లో కూడా మర్జ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు రిలీజ్ బ్రాంచ్ చేంజ్ చేసిన తర్వాత డెవలప్మెంట్ లో మర్జ్ చేయకపోతే ఇది బ్రేక్ అవుతుంది మనకి. ఓకే, సో అంటే డెవలప్మెంట్ లో మీకు అప్ టు డేట్ లేనట్టు మీ డెవలప్మెంట్ బ్రాంచ్. ఓకే, సో అందుకోసం అని రిలీజ్ బ్రాంచ్ చేసిన తర్వాత కూడా వీ నీడ్ టు మర్జ్ దట్ ఇన్ ది డెవలప్ బ్రాంచ్. ఇంకోటి వచ్చేసి హాట్ ఫిక్స్. ఓకే, సో నేను హాట్ ఫిక్స్ గురించి మాట్లాడాను ఇందాకనే. ఓకే, సో హాట్ ఫిక్స్ బ్రాంచ్ అనేది కూడా లైక్ యూ హ్యావ్ మాడిఫైడ్ సంథింగ్ చాలా క్రిటికల్ ఉంది, సో యూ నీడ్ టు చేంజ్ దట్. ఓకే, సో
ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ వచ్చింది, లేకపోతే అర్జెంట్ ప్రొడక్షన్ ఇష్యూ వచ్చింది అన్నప్పుడు విల్ డూ ఇట్. ఓకే, సో అగైన్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, యూ విల్ బి మర్జింగ్ దట్ ఇన్ ది మెయిన్ అండ్ ఆల్సో యూ విల్ బి మర్జింగ్ దట్ ఇన్ ది డెవలప్మెంట్ బ్రాంచ్. ఓకే, సో డెవలప్మెంట్ బ్రాంచ్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ అ రెప్లికా ఆఫ్ యువర్ మెయిన్ బ్రాంచ్. ఓకే, సో మీ మెయిన్ బ్రాంచ్ కి ఎప్పుడు రెప్లికా రాగా రన్ అవుతూ ఉండాలి. ఓకే, సో అందుకోసం అని రిలీజ్ బ్రాంచ్ లో, హాట్ ఫిక్స్ బ్రాంచ్ లో మనం ఏ చేంజెస్ జరిగినా మెయిన్ లో మర్జ్ చేస్తాము అండ్ ఆల్సో ఈ టు మర్జ్ దట్ ఇన్ ది డెవలప్మెంట్ బ్రాంచ్, రెండిట్లో కూడా మనము కమిట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనము విల్ ట్రై టు డూ సమ్ మోడిఫికేషన్స్. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పిన మనం లాంగ్ లివ్డ్ బ్రాంచెస్ అన్నప్పుడు యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ డెవలప్మెంట్ బ్రాంచ్. ఓకే, సో డెవలప్మెంట్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ రెండు ఉండాలి. ఓకే, సో కానీ ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ మనకు ఓన్లీ మెయిన్ బ్రాంచ్ అనేది ఒకటే ఉంది. ఓకే, సో యూ కెన్ ఆల్సో క్రియేట్ సంథింగ్ కాల్డ్ డెవలప్ బ్రాంచ్. ఓకే, సో డెవలప్ బ్రాంచ్ ని కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో నేను ఇక్కడ డెవలప్ అని కొడతా. ఓకే, సో ఐ క్రియేట్ అ డెవలప్ బ్రాంచ్, క్రియేట్ బ్రాంచ్ డెవలప్ ఫ్రమ్ మెయిన్. ఓకే, సో ఐ జస్ట్ క్లిక్ ఆన్ దట్. ఓకే, సో ఇప్పుడు నాకు డెవలప్ బ్రాంచ్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో నౌ ఐ హ్యావ్ 2 branches. సో వెనెవర్ వీఆర్ క్రియేటింగ్ ఎ డెవలప్ బ్రాంచ్ ఆర్ ఎల్స్ మెయిన్ బ్రాంచ్, సో మనం ఏం చెప్పుకున్నాం అంటే someone should not come in and merge. Okay, so without reviewing the code, లేకపోతే ఎవరో ఒక డెవలపర్ రివ్యూ చేయకుండా మనం దాన్ని మర్జ్ చేయలేము. ఓకే, సో హౌ యూ కెన్ క్రియేట్ దట్, గో టు సెట్టింగ్స్ పేజ్, ఇక్కడ బ్రాంచెస్ అని ఉంది కదా, సో ఇక్కడ బ్రాంచెస్ లో మీకు బ్రాంచ్ ప్రొటెక్షన్ రూల్స్ అని ఉంది. ఓకే, సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ యాడ్ బ్రాంచ్ ప్రొటెక్షన్ రూల్స్. ఓకే, సో ఇక్కడ నేను ఐ విల్ గో విత్ మెయిన్. ఓకే, సో మెయిన్ లో లైక్ ఇక్కడ చూడండి, రిక్వైర్ ఏ పుల్ రిక్వెస్ట్ బిఫోర్ మర్జింగ్, require approvals when enabled pull request targeting a matching branch, require a number of approvals and no changes requested before they can merge. Okay, so మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ అప్రూవల్స్ కావాలనుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ అప్రూవల్స్ ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, బట్ రైట్ నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐఎమ్ నాట్, ఎందుకంటే నేను ఎవరిని యాడ్ చేయలేదు ఈ బ్రాంచ్ లో ఇంకా. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ దాట్ ఆప్షన్, బట్ రిక్వైర్ అ పుల్ రిక్వెస్ట్ బిఫోర్ మర్జింగ్. ఓకే, దెన్ ఐల్ సే క్రియేట్. ఓకే, so same thing we need to do it for the develop branch. Okay, so develop branch kuda nenu chestunna. Develop, then I'll click on this, then I'll create. Okay, so now ipudu naaku rendu branches unnai. Okay, so long lived branches annamu. Okay, so I have main branch and also I have develop branch. Okay, so rendu branches unnai and also these branches are protected. Okay, so before merging you need to get the approvals. Okay, so our PR raise avutundi, PR raise ayin tarvata we need to get the approval. So now what we'll do, okay, so now we'll do something. Okay, so we'll create a feature branch. Okay, so feature branch create cheyadaniki let me clone this. Okay, so manaki ikkada https option undi, ssh option undi, GitHub CLI undi. Okay, so I'll go with https option. I'll go to my box and I'll say git clone. Okay, and I'll clone this. Before that let me say mkdir git flows. Okay, I'll say git flows. Now I'll do git clone. Okay, so it's just cloning, it just got cloned. Okay, so ఇది నాది క్లోన్ అయిందని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో మీరు ఇక్కడ క్లోన్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ వాట్ యూ కెన్ డూ ఈస్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ది డెవలప్మెంట్ బ్రాంచ్ ఆర్ ఎల్స్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే విల్ ట్రై టు క్రియేట్. ఓకే, సో ఐ జస్ట్ గో టు మై డైరెక్టరీ. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఫీచర్ బ్రాంచ్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అ ఫీచర్ బ్రాంచ్ మనం ఏం చేద్దామంటే లైక్ విల్ ట్రై టు క్రియేట్ ఇట్ ఆన్ ద డెవలప్మెంట్ బ్రాంచ్, అంటే డెవలప్మెంట్ బ్రాంచ్ చెక్అవుట్ చేసుకున్న తర్వాత విల్ ట్రై టు పుట్ దట్ ఆన్ ది డెవలప్మెంట్ బ్రాంచ్. ఓకే, సో హౌ యూ విల్ చెక్అవుట్ దట్, సో విల్ సే గిట్ చెక్అవుట్. చెక్అవుట్ అంటే ఏం చేస్తామంటే ఇక్కడ నేను నా లోకల్లో కూడా డెవలప్ బ్రాంచ్ ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో వెన్ ఎవర్ యూ సే చెక్అవుట్ -b ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ బ్రాంచ్. ఓకే, సో నేను ఆ లోకల్లో డెవలప్ బ్రాంచ్ ని క్రియేట్ చేస్తున్నా విత్ ఆరిజిన్ డెవలప్. ఓకే, ఓకే, స్విచ్ టు ఏ న్యూ బ్రాంచ్ డెవలప్. ఓకే, సో మనం డెవలప్ కి స్విచ్ అయిపోయాం. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ మై
feature branch. Okay, so I'll say checkout -b feature. సో ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా యూజర్ని లైక్ ఫీచర్స్ని క్రియేట్ చేస్తున్నప్పుడు యూ షుడ్ ఫాలో సమ్ నేమింగ్ కన్వెన్షన్. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రియల్ టైంలో చేస్తున్నప్పుడు హౌ యూ ఆర్ ఫాలోయింగ్ ది నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఫీచర్ స్లాష్ నా యూజర్ ఐడి. ఓకే, సో నేను ఏ యూజర్ అయితే ఉన్నానో నా యూజర్ ఐడి నేను ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మై యూజర్ ఐడి ఇస్ ట్రైటరీ టెక్నాలజీస్. ఓకే, సో TTT. Okay, so and also I need to give the ticket number. Okay, so it might be IN, it might be మీ స్ప్రింట్ కావచ్చు. ఓకే, దేంట్లో ఏదైనా సరే మీ రిక్వెస్ట్ నంబర్ ఉంటుంది ఒకటి. ఓకే, సో ఆ రిక్వెస్ట్ నంబర్ అంటే ఆ మాడిఫికేషన్ ఆ ఫీచర్ ఎనేబుల్ చేయడానికి మీరు ఒక టికెట్ నంబరు అజైల్ అదే లేకపోతే క్యాన్బాన్ బోర్డ్స్లోనో ఎక్కడనో ఒక దగ్గర ఒక నంబర్ జనరేట్ అవుతుంది మీకు. ఓకే, సో జనరల్గా మీకు జీరా టికెట్ ఉంటుంది. ఓకే, సో జీరా టికెట్ నంబర్ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే దట్ 999. ఓకే, సో 999 అనేసి ఇచ్చేసి వాట్ చేంజెస్ యు ఆర్ డూయింగ్. ఓకే, సో నేను ఏం చేస్తా అంటే లాగిన్ పేజ్. ఓకే, సో నేను లాగిన్ పేజ్ అనే ఫీచర్ పైన పని చేస్తున్నా అనేసి అర్థం ఇది. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్. ఓకే, సో నౌ ఇప్పుడు నేను ఏం చేసిన స్విచ్ టు ది న్యూ బ్రాంచ్. ఓకే, సో నేను ఇప్పుడు నా న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసిన అండ్ ఐ హావ్ స్విచ్డ్ టు దట్ న్యూ బ్రాంచ్ దట్ ఈస్ feature/TTT-999 లాగిన్ పేజ్. ఓకే, సో ఇప్పుడు నా హోమ్ పేజ్ లో ఏమీ లేదు. ఓకే, సో యూ గైస్ కెన్ ఓపెన్ దిస్ ఇన్ విజువల్ స్టూడియోలో ఓపెన్ చేయొచ్చు, మీకు ఇష్టమైన ఐడిలో ఓపెన్ చేయొచ్చు. బట్ ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే ఐ హావ్ యాడెడ్ దిస్ లింక్. ఓకే, సో ఇది ఎంబెడెడ్ లింక్. నా విమియోలో నా వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ లో నుంచి ఎంబెడెడ్ లింక్ తీసుకున్నా. ఓకే, సో ఇది నా వీడియో. ఓకే, సో ఇది నేను చేంజ్ చేస్తున్నా. ఇది నేను చేంజ్ చేసిన తర్వాత ఐ విల్ డూ యాడ్ అండ్ కమిట్. ఓకే, సో లెట్ మీ చేంజ్ దిస్, లెట్ మీ సేవ్ దిస్. Okay, so now what I'll do, I'll say git add. Okay, I'll say git status. Okay, home page change చేసామని చూపిస్తుంది. Git commit. Okay, -m added link. Okay, now I'll check git status. Okay, so working tree is clean అని చూపిస్తుంది. Now I'll say git push. So git push origin feature. Okay, na feature branch I'll give my email ID. Okay, so now if you see here, okay, so now the feature branch create adi push చేస్తాను. Okay, so pull request create అయిందని చూపిస్తుంది ఇక్కడ. Okay, so now what I'll do, I'll just go here and I'll just refresh this. ఓకే, సో నాకు ఇక్కడ క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఈ పుల్ రిక్వెస్ట్ ఏం కనిపిస్తుంది నాకంటే నేను చేంజెస్ చేసినవి ఎక్కడ. ఓకే, సో వీ నీడ్ టు మూవ్ దట్ టు ది డెవలప్ బ్రాంచ్. ఓకే, సో డెవలప్ బ్రాంచ్ కి మనము చేంజెస్ ని పుష్ చేస్తున్నాం. ఓకే, సో నా విల్ సే క్రియేట్ పుల్ రిక్వెస్ట్. ఓకే, సో ఇక్కడ నుండి చెకింగ్ ఫర్. ఓకే, సో మర్జ్ పుల్ రిక్వెస్ట్. ఓకే, సో ఇక్కడ జనరల్ గా మనకి అప్రూవల్స్ అడుగుతుంది. ఓకే, సో మీరు ఎవరైనా అప్రూవల్స్ యాడ్ చేస్తే మీ టీం వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మనకి మర్జ్ రిక్వెస్ట్ అనేది మూవ్ అవుతుంది, లేకపోతే మూవ్ అవ్వదు. ఓకే, సో మనం ఇక్కడ యాడ్ చేయలే కాబట్టి నేనే చేస్తున్నాం. ఓకే, సో నౌ ఇఫ్ యూ సీ హియర్ పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ మర్జ్డ్ అండ్ క్లోజ్డ్, యూ కెన్ డిలీట్ ద బ్రాంచ్ అంటుంది. అంటే మీరు డిలీట్ చేయొచ్చు. ఓకే, సో యూ కెన్ డిలీట్ ద బ్రాంచ్ ఇఫ్ యూ వాంట్. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ టు డిలీట్ ద బ్రాంచ్. ఓకే, సో నేను బ్రాంచ్ ని డిలీట్ చేసేసిన. ఓకే, సో నౌ అగైన్ ఇఫ్ ఐ గో బ్యాక్ టు ది కోడ్. ఓకే, సో ఇక్కడ చూడండి, లైక్ ఇఫ్ ఐ గో బ్యాక్ హియర్ into the develop branch. Okay, so నాది రెడీగా ఉందన్నమాట. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ రెడీ స్టేట్. సో నేను ఏం చేస్తానంటే నౌ ఐ విల్ క్రియేట్ అ రిలీజ్ బ్రాంచ్. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ జస్ట్ సే release/1.o. ఓకే, రిలీజ్ ఫ్రమ్ డెవలప్. ఓకే, సో ఎందుకంటే మన కోడ్ అంతా కూడా డెవలప్ బ్రాంచ్ లోనే ఉంది. ఓకే, సో డెవలప్ బ్రాంచ్ నుంచి నేను ఐఎమ్ క్రియేటింగ్ ఏ రిలీజ్ బ్రాంచ్. ఓకే, సో రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ప్రొడక్షన్ రెడీ. ఓకే, సో ప్రొడక్షన్ రెడీకి ఉంది అంటే లైక్ నేను ప్రీ ప్రాడ్ లో టెస్ట్ చేస్తున్నా. ఓకే, సో టెస్ట్ చేస్తున్నప్పుడు ఐ ఫీల్ లైక్ ఓకే ఐ నీడ్ టు యాడ్ సమ్ సింపుల్ లైన్ డిస్క్రిప్షన్, లేకపోతే నేను ఏదో చిన్న పాయింట్ ఏదైనా మిస్ చేసిన అనుకోండి, ఐ కెన్ యాడ్ ఇన్ ది రిలీజ్ బ్రాంచ్. బట్ ఇఫ్ ఐ నీడ్ టు చేంజ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్, ఓకే, ఐ కెనాట్ డూ దట్. ఎందుకంటే
మనం దీన్ని ఆల్రెడీ రిలీజ్ కి మూవ్ చేసాం అంటే ఇట్ ఈస్ రెడీ టు deploy in the production అని అర్థం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు డూ ఎనీ చేంజెస్ ఐ జస్ట్ డూ సమ్ ఎడిట్. ఓకే, సో నేను ఇక్కడ ఎడిట్ చేస్తా. ఓకే, సో ఐ జస్ట్ సే లైక్ దిస్ ఈస్ అ docker video. Okay, so now I'll just go and say commit changes. Okay, so now I'll go back. Okay, so now I'm ready to merge it. Okay, so now release branch ni I am ready to merge in the main branch. Okay, so నేను main branch లోకి నా release branch ని merge చేయడానికి రెడీగా ఉన్నా. Okay, now what I'll do, I'll just create a pull request. Okay, so now I'll say just open pull request. సో నేను ఇక్కడ నా రిలీజ్ బ్రాంచ్ ని నేను మెయిన్ బ్రాంచ్ లోకి మూవ్ చేస్తా, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఐఎమ్ నాట్ మూవింగ్ డెవలప్మెంట్ టు మెయిన్ బ్రాంచ్, వీఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ డెవలప్మెంట్ టు రిలీజ్ టు main branch. Okay, so now I'll create a pull request. Okay, so now what I'm doing is I'm saying merge pull request. Okay, confirm merge. Okay, so confirm merge chesina. Now you can delete this release branch, but you cannot do it right now. Endukosam ante we have done all the changes in the production. Okay, so ippudu nenu na main branch loki velli, for example if I go into the actions, so actions loki vellin tarvata, now if you see here this is my main branch. Okay, so main branch loki na build అనేది deploy అవుతుంది. ఓకే, సో deploy అయిన తర్వాత విల్ చెక్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ షోయింగ్ అప్ అనేది. కాకపోతే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటంటే రిలీజ్ బ్రాంచ్ అనేది మనం మెయిన్ లో డిప్లాయ్ చేసాం. ఓకే, బట్ వీ ఆల్సో నీడ్ టు డిప్లాయ్ దట్ ఇన్ ది డెవలప్ బ్రాంచ్, ఎందుకంటే డెవలప్ బ్రాంచ్ కి మళ్ళీ మెయిన్ బ్రాంచ్ కి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఓకే, సో నా వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో ఇంటు ది రిలీజ్ బ్రాంచ్. సారీ, ఓకే, సో ఐ జస్ట్ వెంట్ ఇంటు ది రిలీజ్ బ్రాంచ్. నేనేం చేశానంటే మళ్ళీ I can create a pull request. Okay, so I'll go to pull request, I'll say new pull request. Okay, so now ఇక్కడ నేను ఏం చేస్తున్నా, నా బేస్ వచ్చేసి డెవలప్ బ్రాంచ్ అండ్ ఆల్సో ఐఎమ్ మూవింగ్ అవుట్ ఫ్రమ్ రిలీజ్ 1.0 నుంచి. ఓకే, సో నౌ I'll say create pull request, I'll say create pull request. Okay, so now I'll say merge pull request, confirm merge. Okay, so నేను merge చేసేసిన. ఓకే, సో నౌ ఐ హ్యావ్ సేమ్ కోడ్ అక్రాస్ ఆల్ మై బ్రాంచెస్, అంటే నా మెయిన్ బ్రాంచ్ లో నా డెవలప్ బ్రాంచ్ లో సేమ్ కోడ్ ఉంటుంది ఇప్పుడు. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ రీఫ్రెష్ దిస్ పేజ్, సో ఇక్కడ చూడండి దిస్ ఈస్ అ డాకర్ వీడియో అనేది నాకు ఇక్కడ అప్డేట్ అయింది. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఓకే, సో ఫస్ట్ మనకి ఖచ్చితంగా మీకు మెయిన్ ఐ డెవలప్ బ్రాంచ్ ఉండాలి. మెయిన్ ఐ డెవలప్ బ్రాంచ్ ఉన్న తర్వాత మీరు ఏదైనా ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేసినప్పుడు ఫీచర్ బ్రాంచ్ నుంచి యూ విల్ మర్జ్ దట్ ఇంటూ యువర్ డెవలప్ బ్రాంచ్. ఆ తర్వాత ఆ ఫీచర్ బ్రాంచ్ ని డిలీట్ చేసేయండి. ఆ తర్వాత యూ విల్ బి క్రియేటింగ్ ఎ రిలీజ్ బ్రాంచ్ విచ్ ఈస్ రెడీ టు డిప్లాయ్ ఇన్ ది ప్రొడక్షన్. రిలీజ్ బ్రాంచ్ వచ్చిన తర్వాత వి నీడ్ టు డిప్లాయ్ దట్ ఇన్ ది మెయిన్ బ్రాంచ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది డెవలప్ బ్రాంచ్. ఓకే, సో రెండిట్లో మనకి ఎప్పుడు మెయిన్ బ్రాంచ్ డెవలప్ బ్రాంచ్ రెండు సైమల్టేనియస్ గా అంటే రెండు సేమ్ ఉండాలి కోడ్, ఎందుకంటే మన ఫీచర్ బ్రాంచెస్ అన్ని కూడా మనం పుల్ చేసేది డెవలప్ బ్రాంచ్ నుంచే, రిలీజ్ బ్రాంచెస్ అన్ని క్రియేట్ చేసేది డెవలప్ బ్రాంచ్ నుంచే. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ దీస్ టూ. ఓకే, సో ఈ లాంగ్ రన్నింగ్ బ్రాంచెస్ ఎప్పుడైనా సరే సేమ్ ఉండాలి ఈ రెండు కూడా. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ యువర్ ఓవర్ వ్యూ, రియల్ టైమ్ ఓవర్ వ్యూ. ఇది ఇంకో సెషన్ చేస్తా, ఐ విల్ టాక్ మోర్ ఆన్ హాట్ ఫిక్సెస్ గురించి కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాము. అండ్ ఆల్సో ఇంకా యాడ్ ఆన్స్ గిట్ హబ్ లో రియల్ టైమ్ లో ఏం జరుగుతుంది దాని గురించి మాట్లాడదాము. మీ క్వెరీస్ మీకు ఇంటర్వ్యూలో ఏమేమి అడిగినారు అనేది అన్ని కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి, అవన్నింటినీ కూడా గిట్ హబ్ లో వీడియో చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.